ఎవరికో తెలుసా? దౌర్జన్యానికి బాబాయ్, నేను దౌర్జన్యానికి ఎదురవుతున్నాను. నా కంటి ముందే మా అన్నయ్యని చేసేసుకుంటానంటే ఈ చిట్టమ్మ సొత్తు ఊరుకోదు బాబాయ్. చూడు చిట్టమ్మ, నువ్వు ఆడపిల్లవని, పైగా నా కూతురు లాంటి దానివని నిన్నేం అనలేకపోతున్నాను. దాన్ని అలసుగా తీసుకుని ఏం చేసినా ఊరుకుంటాననుకుంటే మాత్రం పొరపాటు. నేను కూడా అదే చెప్తున్నాను బాబాయ్. నువ్వు నాకు బాబాయ్వి కాకపోయినా సొంత బాబాయ్ లాగే భావిస్తున్నాను. అందుకనే నా అన్నయ్య మీదకి చేయలేపినా క్షమించి వదిలేశాను. కాదని ఇంకెవరైనా చేయలేకుంటే మాత్రం ఈ చిట్టమ్మ విశ్వరూపం చూపించదే. చిట్టమ్మా! అవును బాబాయ్, మా అన్నయ్య మీ మనిషిని కొట్టడం మీ కంటితో మీరు చూసారా? లేదు. పోనీ మా అన్నయ్యకి మీ మనిషికి గతంలో ఏమైనా పాత కక్షలున్నాయా? లేదు. మా అన్నయ్య దాసుని కొట్టాడని మీతో ఎవరైనా చెప్పారా? లేదు. పరాలంటప్పుడు మా అన్నయ్య నేరస్తుడని ఎలా అనుకుంటున్నారు? ఏ ఆధారం ఉందని, ఏ సాక్ష్యం ఉందని నమ్ముతారు? సాక్ష్యాలు ఆధారాలు లేవు కాబట్టే వదిలేశాను చిట్టమ్మా. ఉంటుంటే కొట్టడం కాదు, ఈ పాటికి షూట్ చేసి పారేసి ఉండేవాణ్ణి. అలాగే సంపేదు గాని బాబాయ్. కానీ నిజమేటో నిరూపణ అయ్యాక అప్పటికి కూడా మా అన్నయ్య దోషిని తేలితే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నేనెదురు చెప్పనా. కానీ ఏ సాక్ష్యమో ఏ ఆధారమో లేకుండా దౌర్జన్యానికి దిగుతానంటే మాత్రం ఈ చిట్టెమ్మ ఊరుకోదు. అవును సార్, మీరు చాలా పెద్ద మనిషి, పైగా సంస్కారం ఉన్నవారు. మీరిలా తొందరపడతారని నేను అనుకోలేదు సార్. చూడు రవిచంద్ర, ఆ దాసు అనేవాణ్ణి నేను తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకునేవాణ్ణి. అలాంటి వాడు చావు బతుకుల్లో ఉన్నాడు అనేసరికి ఆవేశం వచ్చింది. ఏం చేసైనా సరే ఈ భాస్కర్తో నిజం చెప్పించాలనుకున్నాను. అందుకే చేయి చేసుకోబోయాను, అంతే తప్ప ఇతని మీద నాకు కోపమో పగో ప్రతీకారమో ఏమీ లేదు. భాస్కర్, రేపటి వరకు దాసు స్పృహలోకి రావడమో లేదా పైకి పోవడమో ఖచ్చితంగా జరుగుతుంది. ఆ తర్వాత ఇలాంటి చిట్టెమ్మలు 1,000,000 మంది వచ్చినా నిన్ను నా నుంచి కాపాడుకోలేరు. పట్టుకో. థాంక్స్ కాంతమత్త. పాపం, నువ్విలా ముష్టిదాన్లాగా నా కాళ్లు పట్టుకుని ప్రాధేయపడుతుంటే కొంచెం జాలేస్తుంది. సరేలే, రేపొద్దున్నే పోలీస్ స్టేషన్కెళ్ళి ఎస్ఐతో మాట్లాడి మీ అన్నయ్యని విడిపిస్తాను. చాలా చాలా సంతోషం కాంతమత్త. నీ మేలు జన్మకి మర్చిపోలేను. బావా పద, అమ్మ నాన్నకి ఏం చెప్తాం, వాళ్ళు చాలా సంతోషపడతారు. ఒక్క నిమిషం. మీ అన్నయ్యని విడిపిస్తానని మాటిచ్చాను. అలాగే నువ్వు కూడా నాకొక చిన్న మాట ఇవ్వాలి. ఏటి కాంతమత్త చెప్పు, నువ్వే చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వెరీ గుడ్. అయితే రేపు తెల్లవారేసరికి మీ అమ్మని నాన్నని ఈ ఇంటి నుంచి పంపించేయాలి. అది నీ ఇంటికి పంపిస్తావా లేదా నీకు నచ్చిన చోటికి పంపిస్తావా అనేది నీ ఇష్టం. కానీ వాళ్ళిద్దరి మొహాలు మాత్రం నేను చూడకూడదు. వాళ్ళు నా ఇంట్లో కనిపించకూడదు. అమ్మా, ఇది అన్యాయం అమ్మా. నువ్వు మాట్లాడకు రవిచంద్ర. ఇప్పుడు నిర్ణయించుకోవాల్సింది చిట్టెమ్మ. చెప్పు చిట్టి. మీ అన్నయ్య బయటికి రావాలంటే మీ అమ్మా నాన్నల్ని వదులుకోవాలి. అంటే ఈ ఇంటి నుంచి పంపించేయాలి. జైలు నుంచి వచ్చాక మీ అన్నయ్య కూడా ఈ ఇంటికి రాకూడదు. అలా నువ్వు నాకు మాటిస్తేనే నేను మీ అన్నయ్యని విడిపిస్తాను. కాంతమ్మ చెప్తే తప్ప నిడిచిపెట్టనంట.
ఈ కాడి జన్మలో బయటికి రాడు రాడు నేరుగా జైలుకి పోతాడు. కాంతం ఒప్పుకుంటుందని నువ్వు అంటున్నావే, కానీ నాకైతే నమ్మకం లేదే భాస్కరా. అవును నాన్న, నేను వెళ్ళి బతుకులాడితే కాంతం ఒప్పుకుంటుందని చిన్న నమ్మకం ఉండేది నాన్న. కానీ అది ఒట్టి అనుమానమేనని, కాంతం మొత్తం ఎట్టి పరిస్థితుల్లోనే ఒప్పుకోదని అక్కడికెళ్ళి బతుకులాడకి కానీ అర్థమైంది. నువ్వేం భయపడకు చిట్టి. అవసరమైతే ఇంకా పెద్ద లాయర్తో నేను మాట్లాడతాను. భాస్కర్ బావని విడిపిద్దాం. వద్దు బావా, నాకున్న అన్ని దారులు మోసుకుపోయాయి. మా అన్నయ్య నడిపించాలంటే మనకున్నది ఒకే ఒక దారి. అదేటమ్మది? అది చిట్టమ్మా, వద్దని చెప్పాను కదా, ఆ విషయం ఇంక వదిలే. లేదు బాబు, సిట్టం మీద చెప్పాలనుకుంటుంది కదా, చెప్పని. వద్దు చిట్టమ్మా, ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల ఎవరికి ఏ ఉపయోగం లేదు. నా మాట విని ఆ విషయం ఇంతటితో వదిలే. వదిలేస్తే ఎవరికి ఉపయోగం బావా? మా అన్నయ్య బయటికి రావాలి అంటే అమ్మ నాన్న ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి. అదే కదా కాంతమత్త చెప్పింది. అవునమ్మా, నువ్వు నాన్న ఇంటి నుంచి వెళ్ళిపోతేనే అన్నయ్యకి బయలుపిస్తానంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజమదేనమ్మా. భాస్కర్ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడన్న బాధలో పిచ్చి గాని ఎక్కిందేటే. ఎందుకలా దెయ్యంలో పగలబడి నవ్వుతున్నావు? అమ్మాయికి ఎందుకు నవ్వుతుందో నాకు అర్థమైంది నాన్న. మా కొడుకు కోసం ప్రాణాలు ఎత్తాము, అలాంటిది ఈ ఇల్లు వదిలిపోలేమా అని తెగ ఆనందపడిపోతుంది. అవసరం లేదు చిట్టమ్మా. కళ్ళు కనబడని మీ నాన్న, మాట రాని మీ అమ్మ ఇద్దరు ఆ ఇంటికెళ్ళి ఏం చేస్తారు, ఎలా బతుకుతారు? వాళ్ళిద్దరే వెళ్తారని ఎవరు చెప్పారు బాబా? రే అవుతారు అక్క నన్ను కొట్టేసి పారిపోయాడక్క. అమ్మా, ఆయన లాయర్ కదా, ఈయన జమీందారు వారసురాల గురించి చెప్పడం ఏంటి? మీరు ద్రోహం చేశారంటున్నారేంటి? అసలు ఏంటి ఇదంతా? వాడొక పిచ్చోడు, వాడి పిచ్చివాగుడు కూడా నువ్వు పట్టించుకుంటావా? లేదుతా, ఆ పెద్దాయన గనక పిచ్చోడయ్యుంటే నీ దగ్గర వంట మనిషిగా చేరుండేవాడే కాదు. ఎన్ని రోజులుగా ఇక్కడ పనిచేసేవాడు కాదు. మారు వేషంలో వచ్చాడంటే అతనేదో చెప్పాలని అనుకుంటున్నాడు. అతని మనసులో ఏదో నిజం దాగుంది. ఏయ్, వాడి పిచ్చి నీకు పట్టిందా? చెప్పు, తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో జాయిన్ చేస్తాను. ఏం అక్కర్లేదు. ఎవరికి పిచ్చి పట్టిందో, ఎవరు త్వరలో పిచ్చాసుపత్రులకు వెళ్తారో నేను తేల్తానుగా. సరే, నువ్వు ఆలోచించాల్సింది పారిపోయిన లాయర్ గురించి కాదు, కేసులో ఇరుక్కున్న నీ అన్న గురించి. నేను చెప్పిన పని నువ్వు ఉదయం కల్లా చేస్తే, నువ్వు చెప్పిన పని నేను సాయంత్రం కల్లా చేస్తాను. అలాగే కాంతమత్త, రేపు పొద్దున్నే వెళ్ళిపోతున్నాం. వెరీ గుడ్. రేపు సాయంత్రం కల్లా మీ అన్నని విడిపిస్తాను. తమ్ముడు పదరా. నాన్న, ఈ లాయర్ ఎందుకు మారు విషయంలో వచ్చి మరి ఏదో చెప్పాలనుకుంటున్నాడు? అంతలా ఆయన కీడు అవసరమో? ఎందుకు వైష్ణవిదేవి గురించి చెప్పాలనుకుంటున్నాడు? అంటే పాపం అతనికి పిచ్చి పట్టినది కదమ్మా, ఏదేదో వాగుతున్నాడు. ఆ మాటలు మనం పట్టించుకునే అవసరం లేదమ్మా. వెళ్దాం పదమ్మా, ముందు అన్నయ్య గురించి ఆలోచించాలి.
అలాగే నాన్న. ఆ లాయర్ ఏదో చెప్పాలనుకుంటున్నాడు, అదేటో తెలుసుకోవాలి. చిట్టమ్మా ఇప్పుడు భలే ఇరుక్కుపోయాం కదా. ఇరుక్కుపోయావా? ఏమైంది బావా? అవును చిట్టమ్మా, బావ నిర్దోషి అంటే అమ్మని దోషి అనాలి, అమ్మ దోషి అంటే భాస్కర్ బావ బదులు అమ్మ జైలుకెళ్ళాలి. ఓహో, మా అన్నయ్యకి ఏమైనా పర్వాలేదో మీ అమ్మని మాత్రం కాపాడుకోవాలని డిసైడింగ్ అయిపోయావా? లేదు చిట్టమ్మా, కర్ర విరక్కూడదు, పాము చావకూడదు. అంటే మా అమ్మ స్టేషన్కి వెళ్ళకూడదు, మీ అన్నయ్య బయటికి రావాలి. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏటది? అది ప్లాన్ చిట్టమ్మా, ఎలా ఉంది? అలాగే బావా, నువ్వు చెప్పినట్టే నేను చెప్తానా. ఎందుకంటే ఎంత కాదనుకున్నా ఆవిడ నాకు అత్త కదా. మా అన్నయ్య బయటికి రావాలి, మా అన్నయ్య మీద పడ్డ నింద పోవాలి. నాకు కావాల్సింది కూడా అదే. నీలు బే, 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 బే. అమ్మా చూసావా, మనం ఆ చుట్టమ్మని మా అత్త మావల్ని తలుచుకున్నామో లేదో ఎదురుగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. భలే విచిత్రంగా ఉంది కదా మమ్మీ. ఎదురుగా ఉన్నట్టు కాదు, నిజంగానే ఎదురుగా ఉన్నారు. ఏడత మా అమ్మని నాన్నని నన్ను ఈ ఇంటి నుంచి తరిమేయడానికి బాగానే ప్లానింగ్ చేసావుగా. నేనా ప్లానా? నేనేం ప్లాన్ చేశాను? అమ్మా, నువ్వేం ప్లాన్ చేశావో, భాస్కర్ బావని ఎలా అరెస్ట్ చేయించావో మొత్తం ఆ పులిగాడు కోటిగాడు చెప్పేశారమ్మా. ఆ పులిరాజుగాడు కోటిగాడు తప్పతాగి నిజాన్ని బయట పెట్టేశారా? అక్క, అనుకున్న పనంతా అయింది. ఆ కోటిగాడు నోరు జారేసినట్టున్నాడక్క. నువ్వుండరా అవతారం. మాట్లాడు వేడి కాంతమ్మా. నా కొడుకుని చెయ్యిన్నారానికి స్టేషన్కి పంపించింది నువ్వే కదూ. నీకు మనసెలా వచ్చింది కాంతమ్మా? ఎంత కాదనుకున్నా ఆడు నీ అల్లుడే కదా. ఏయ్, మీ అమ్మ ఏమంటుంది? వద్దులే అత్త, ఇంటే ఆత్మహత్య చేసుకుంటావు అంటే అన్ని బూతులు తిట్టిందా? ఇంకా అనుమానం ఏంటే నీలు? ఆ మోగావిడికి నోటికి ఎంతొత్తే అంత అనేత్తది. మా అమ్మ తిట్టడంలో తప్పే ఉంది గుణనియా. ఏ పాపం తెలియని మా అన్నయ్యని హత్య నేరంలో ఇరికించింది కాకుండా అన్ని ఎడిపించమని ఎంత బతుమాలినా ఎనకుండా మా అమ్మ నాన్నని ఇంట్లో నుంచి గంటాలని చూస్తారా? ఏయ్, మిమ్మల్ని నేనేమైనా మీ పుట్టింటి నుంచి గెంటేశానా? నా ఇంటి నుంచే కదా గెంటేశాను. అయినా నా ఇంటి మీద పడి తినటానికి మీకు సిగ్గులేదు? మరి మా అమ్మ నాన్నల్ని మోసం చేసి మా ఇల్లు లాక్కోడానికి నీకు సిగ్గులేదు? అత్తని పట్టుకొని సిగ్గులేదు అంటావా? ఒరేయ్ రవి, చూసావా నీ పెళ్ళం ఎంత మాటందో? ముందు నువ్వే అన్నావమ్మా, తర్వాత చిట్టమ్మ అనాల్సి వచ్చింది. ఒరే అవతారం, కాసేపట్లో ఎమ్మెల్యే గారు వచ్చేస్తారు. స్వీట్లు, హాట్లు, కూల్ డ్రింక్స్ తెప్పించమన్నాను. తెప్పించావా? అయ్యో, ఆడి సంగతి మర్చిపోయానక్క. ఏడ్చావు గుండెదవా. వెళ్ళి తొందరగా తీసుకురా. అలాగే అక్క. కాంతమ్మ గారు నమస్తే అండి. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్కారం అమ్మా. ఒరేయ్, చూడు, అక్క, నువ్వు తెచ్చే లోపే ఆయన వచ్చేశారు. ఇప్పుడు ఆయనకేం పెడతావురా? ఎలాగోలా తీసుకొచ్చేస్తానక్క. ఏడ్చావు, అక్కర్లేదు. కూర్చోండి ఎమ్మెల్యే గారు. కూర్చుంటు. నమస్కారం ఎమ్మెల్యే గారు. నమస్కారం అమ్మా. నీలు, ఈ ఆయన ఎక్కడా? ఎందుకెక్కడండి? అలిగినప్పుడు మంచం ఎక్కుతాడు, కోపం వస్తే బిల్డింగ్ ఎక్కుతాడు, పని కోసం ఆటో ఎక్కుతాడు. ఆహా,
కాంతమ్మా నీ కూతుర్ని ఏం పెంచావమ్మా? ఒక్క ప్రశ్న వేస్తే 3 సమాధానాలు చెప్పింది. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. ఆ థ్యాంక్స్ అమ్మా. నోరు మూసుకో. ఏంటి సార్, నాతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నారు? అది ఆ. ఏంటంటే తను నా కోడలు, తెలుసు కదండి? ఎందుకు తెలీదమ్మా, నేనే దగ్గరుండి పెళ్లి చేయించాను. అవునండి, అవునవును. కాంతమ్మా, ఇంతకీ మీ అల్లుడు ఎక్కడున్నాడంటే నాకు సమాధానం చెప్పలేదు. ఇప్పుడు మా అల్లుడు గురించి ఎందుకులేండి, మీరొచ్చిన పనేంటో చెప్పండి. అది కాదమ్మా, నా నియోజకవర్గంలో ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఆ ప్రాబ్లం గురించి నాకు తెలియాలమ్మా. మొత్తానికి భాస్కర్ ఇక్కడ లేడు అంటే తనెక్కడో ఉన్నాడని అర్థం. ప్రస్తుతానికి ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? ఆహా, అతను పని మీద రాజమండ్రికి వెళ్ళాడండి. ఓ అంతేనా? ఆహా, ఏమ్మా చిట్టమ్మా, ఈ ముక్క చెప్పడానికి ఎంత టెన్షన్ పెట్టావమ్మా? పని మీద రాజమండ్రి వెళ్ళాడని చెప్పొచ్చు కదా. అమ్మ కాంతమత్త, నేనేదో ప్లానింగ్ చేసి మా అన్నయ్య గురించి ఎమ్మెల్యే గారికి తెలియాలని చెప్తే నువ్వు దాన్ని సింపుల్ గా కొట్టుపడతావా? సత్తాన్ని సంగతి. చెప్పండి ఎమ్మెల్యే గారు, ఏంటా ముఖ్యమైన విషయం? ఏమీ లేదమ్మా, త్వరలో మన కాకినాడలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. అందుకోసం మన పార్టీ తరఫున ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబెట్టడానికి ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ కోసం వెతుకుతున్నాం. నాకన్నా గట్టి ఎమ్మెల్యే ఎవరుంటారు సార్? అవును ఎమ్మెల్యే గారు, మా అమ్మ చాలా గట్టిది. నేను కొరికినా కూడా పళ్ళు దిగవు. కావాలంటే చూడండి. ఏయ్! పిచ్చి మొహందానా, నువ్వు కాసేపు ఆగు. ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే సీట్ కోసం నేనెంతైనా ఖర్చు పెడతానండి. దయచేసి ఈసారి సీటు మాత్రం నాకే ఇప్పించండి. ఖచ్చితంగా కాంతమ్మా, ఆ విషయం చెప్పేద్దామని వచ్చాను ఇక్కడికి. కాంతమ్మా, ఏంటమ్మా ఇదంతా? అసలు మీ అల్లుడు రాజమండ్రి వెళ్ళాడా లేక పోలీస్ స్టేషన్ లో ఉన్నాడా? మీరు అడిగితే చెప్పేస్తారా? పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు, తర్వాత కోర్టుకు వెళ్తాడు, ఆ తర్వాత జైలుకి వెళ్తాడని మా అమ్మ పొరపాటును కూడా చెప్పదు. చెప్పాల్సిందంతా చెప్పేసి ఇంకా చెప్పడానికి ఏముంది? పిచ్చి మొహందానా. ఎమ్మెల్యే గారు, ఏం లేదండి. అసలేం జరిగిందంటే అలా జరిగిందండి. ఓ మై గాడ్, అలాగా? మరి ఇంతవరకు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? నాకు ఒక్క ఫోన్ చేస్తుంటే నేను స్టేషన్ లో మాట్లాడుండేవాడిని కదా. అమ్మా చిట్టమ్మా, నువ్వేం భయపడకు, నేను ఇప్పుడే సేతో మాట్లాడతాను. నేను జామీనిచ్చి మీ అన్నయ్యని విడిపిస్తాను. వెళ్ళు, మీ అన్నని తెచ్చుకో. పర్లేదమ్మా, బీ హ్యాపీ, బీ హ్యాపీ, బీ హ్యాపీ. చాలా థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు, మీ రుణం ఈ జన్మలో తీసుకోలేమండి. పర్వాలేదమ్మా, నేనున్నది ప్రజాసేవకే కదమ్మా. పైగా మీ అన్నయ్య అమాయకుడు అంటున్నావు కాబట్టి త్వరలోనే బెయిల్ వచ్చేస్తుంది. నువ్వేం భయపడకు. కాంతమ్మా, ఈ విషయం నువ్వు చూస్తావా లేక నన్ను చూసుకోమంటావా? నేనే చూస్తాను ఎమ్మెల్యే గారు, మీకెందుకు శ్రమ? ఓకే, నీ మాట ఎవరైనా వినకపోతే నాకు ఫోన్ చేయి. అవసరం అయితే నేను కమిషనర్తో మాట్లాడతాను. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. అలాగే, వస్తానమ్మా. చిట్టమ్మా, వస్తానమ్మా. కాంతమ్మత్త, ఎమ్మెల్యే గారు ఏడు చెప్పారో ఇన్నావుగా? చెప్పడానికి వాడెవడు, చేయించుకోవడానికి నువ్వెవరు? ఏటి మాట్లాడుతున్నావు కాంతమ్మత్త? ఎమ్మెల్యే గారు నట్టుకొని ఆడేయుడు అంటావేటి? రెస్పెక్టు మన కంటి ముందు ఉన్నంత వరకే. ఇంటి నుంచి దాటాడో గౌరవాన్ని గోదాట్లో కలిపేస్తాం. మీ అమ్మేమందో నాకు అర్థం కాలేదు కానీ నేను చెప్పేదొక్కటే, మీరిలాంటి వెధవ్వేషాలు ఎన్ని వేసినా నేను వాడికి బెయిల్ ఇవ్వను, బయటకి తీసుకురాను. చేతనైంది చేసుకుపోండి. కాంతమ్మత్త, మా అన్నీ నిడిపించకపోతే ఏటైద్దో తెలుసుగా? చెప్పాను కదా, చేతనైంది చేసుకోమని.
అక్క ఆ డబ్బులన్నీ లెక్క చూసారుగా. అలాగే అక్క. రూపాయి తగ్గినా ప్రాణాలు తీస్తాను. సమస్య లేదక్క. కావాలంటే ఓ రూపాయి ఎక్కువ ఉంటుందేమో గాని రూపాయి తక్కువ మాత్రం ఉండదు. సర్లే, రేపే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి ఆ సెటిల్మెంట్ చేసేద్దాం. అలాగే అక్క. ఈ కొత్త నెంబర్ ఎవరిది? హలో మేడం, మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం. ఒరే అవతారం, మన ఇంట్లో 6 కోట్లున్న విషయం వేరే ఎవరికైనా తెలుసా? నీకు నాకు తప్ప ఎవరికి తెలియదక్క. మరి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందేంట్రా? ఎందుకొచ్చిందో ఓ పాలు మాట్లాడక్క. హలో చెప్పండి. ఏం లేదు మేడం, మీరు ఒక ల్యాండ్ అమ్మి 6 కోట్ల రూపాయల క్యాష్ మీ ఇంట్లో పెట్టారని మా దగ్గర పక్కా సమాచారం ఉంది. నేను చెప్పేది నిజమా అబద్ధమా? అబద్ధం సార్. మా ఇంట్లో డబ్బు ఉండడం ఏంటి? పైగా 6 కోట్ల రూపాయలు ఇంట్లో ఎవరైనా పెట్టుకుంటారా? ఎవరో మేమంటే గిట్టనోళ్లు మా మీద నానా కూతలు కూస్తారు. అవన్నీ మీరు పట్టించుకుంటారేంటి సార్? సారీ మేడం, మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ ఇంటి మీద రైడ్ చేయబోతున్నాం. మీ శ్రేయోభిలాషిగా మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఏంటండి, బెదిరిస్తున్నారా? బ్లాక్మెయిల్ చేస్తున్నారా? కావాలంటే నా ఇంటికొచ్చి సర్చ్ చేసుకోండి. 1 రూపాయి దొరికితే అప్పుడు అడగండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. రే, ఇదేంట్రా? నా దగ్గర డబ్బు లేదు అనగానే సరే ఓకే థ్యాంక్ యూ అని ఫోన్ కట్ చేశాడు. అక్క నిజంగానా? యాహూ! బావా 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 బావా, ఓ, ఛీ, 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 బావా, మీ అక్క, ఛీ, ఆపరా. రే తమ్ముడు, పట్టపగల ఏంట్రా ఇది? సారీ అక్క, నువ్వు వస్తావని తెలీదు కదా, అందుకనే. పోన్రా, నేను మీ బావని మెల్లిగా మర్చిపోదాం అనుకుంటే నాకు ఇలాంటి సీన్లు చూపించి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారా? అంత నా కర్మరా, నా కర్మ. ఏంటక్క ఇలా వచ్చావు? అమ్మ మీ ఇద్దరిని అర్జెంట్ గా రమ్మంటుందిరా. నాకు వేరే పనుంది, నాకిప్పుడు రావడానికి కుదరదు. అమ్మా, నువ్వు అలా అనకు. నువ్వు రాకపోతే ఆస్తంతా ఎవరికి ఇవ్వాలో అర్థం కాక మా అమ్మ జుట్టు పీక్కుంటుంది. ఏమన్నా వదినా? ఆస్తంతా ఎవరికి ఇవ్వాలా అని మీ అమ్మ జుట్టు పీక్కుంటుందా? ఆ, ఆ, నేనేం అనలేదు, మీరేం వెళ్ళలేదు. మా అమ్మ పిలుస్తుంది, మీరు వస్తున్నారు అంతే. చిట్టమ్మా, ఇంకెందుకు ఆలస్యం, వెళ్దామా? లేదు బావా. ఇంకో పేపరు ఎవరు తిప్పుతారు? మీ అమ్మగారా లేక మీ అమ్మమ్మగారా? తమ్ముడు అక్క. రా నాన్న. అలాగే అక్క. తిప్పరా, తిప్పరా. అర్థమైంది అర్థమైంది. ఓ, పెట్టి చిట్టి. ఇక్కడ ఆ. టీ. నెక్స్ట్ పేజ్. అయిపోయా. పక్కకి రా. సరిపోయినా ఇంకేమైనా పెట్టావా? సరిపోయిందమ్మా, సరిపోయింది. చాలా థ్యాంక్స్ చిట్టమ్మా. నువ్వు చేసిన మేలు ఈ జన్మకి మర్చిపోలేను, ఏ జన్మకి మర్చిపోను.
జన్మ జన్మలకి గుర్తుండేలా నేను చేస్తానికి కందుపట్టా. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. రేపటి నుంచి అన్ని అయ్యే అర్థమైతాయిలే కాంతమాత. ఎవరు చెప్పక్కర్లేదు. మొగుడు గారు వెళ్దామా? అలాగే చిట్టమ్మ. కాంతమాత, నాతో చిన్న కండిషన్. ఏంటమ్మా అది? ఆస్తి రేపు ఇన్కమ్ ట్యాక్స్ వల్ల వచ్చేలాగా రాయను. మరి నాకెప్పుడు రాయాలనిపిస్తే అప్పుడు రాస్తాను. అదేంటమ్మా? అంతే. అవును. ఇదంతా తోచు, అలా కుదరదు. కుదిరినా కుదరకపోయినా మీరేమీ చేయలేరమ్మా. ఎందుకంటే ఆల్రెడీ ఆస్తి మొత్తం చిట్టెవ పేరు మీదకి మారిపోయింది కదా. కొంచెం ఒళ్ళు నోళ్ళు అదుపులో పెట్టుకుంటే బెటర్. ఏమంటారు భార్య గారు? ఓకే మొగుడు గారు. అమ్మా, కొసే నీళ్ళు రాను రాను అన్ని మీకే అర్థం అవుతాయంటే ఏం అర్థం అవుతాయే? అంటే నేను నీ కూతుర్నని, నాకు భాస్కర్ మొగుడని, ఆ భాస్కర్ కి ఈ చిట్టమ్మ చెల్లెలని, ఆ చిట్టమ్మకి నా తమ్ముడు మొగుడని ఇవన్నీ అర్థమవుతాయమ్మా. ఛీ! నిన్నడిగాను చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. అక్కర్లేదమ్మా, నేను కూడా కొత్త చెప్పులు కొనుక్కున్నాను, వాటితో కొట్టుకో. హా? ఛీ! మావయ్య, అమ్మెందుకు అంత కంగారు పడుతుంది? ఆ? ఏ బాయిలోనూ నదిలోనూ పడలేక ఇదిగో ఇలా చిరాకు పడుతుంది. ఛీ, తెంగర మొహం దాన. నీ గుండె మీద వెంట్రుకలు రాను, వాటిలో పేర్లు పడిపోను. ఆ పేర్లు కొట్టి నీ గుండు మొత్తం పుండ్లు పడిపోను. ఇదే నా శాపం. ఛ! కాంతమ్మ గారు ఫోన్ చేస్తున్నారంటే బహుశా భాస్కర్ గారి గురించి అయి ఉంటుంది. హలో కాంతమ్మ గారు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని ఫోన్ చేశానండి. మీరేం మాట్లాడాలనుకుంటున్నారో నాకు అర్థమైంది మేడం. మీరు చెప్పిన దానికంటే డబుల్ పేమెంట్ ఇస్తే మీరు చెప్పినట్టే మీ అల్లుడిని ఎన్కౌంటర్ చేసేస్తాం. ఏంటి సార్, నన్ను చంపేస్తారా? నన్ను ఎన్కౌంటర్ చేసేస్తారా? రే, నాకు నిన్ను ఎన్కౌంటర్ చేయాలని లేదురా, కానీ మీ అత్తగారే నాకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. నిన్ను వేసేస్తే ₹1,00,000 డబ్బులు ఇస్తా అన్నారు. అందుకే నిన్ను స్టేషన్ నుంచి ఇలా ఊరి చివరికి తీసుకొచ్చాం. డ్రైవర్, కారాపు. త్వరగా తవ్వరా, తవ్వు. నీలు, అటు కూడా చూడవే. అలా చూస్తావేంటి నీళ్ళు? నేను ఇక్కడ గొయ్యితవుతున్నాను కదా, నువ్వు కూడా ఏదోటి హెల్ప్ చేయొచ్చు కదా. అది తీసుకో. అలాగే హెల్ప్ చెయ్. మావయ్య. ఏడు చేస్తున్నావే? నువ్వే కదా మావయ్య ఏదో ఒకటి చేయమన్నావు, అందుకే ఈ మట్టి తీసి గోతిలో వేస్తున్నాను. ఏడ్చినట్టుంది. ఏదో ఒకటి చేయమంటే తవ్విపోసిన మట్టిని తిరిగి గోతులో వేయటం కాదు. మరి వాడు చేసే పనికి సహాయం చేయవే. మావయ్యకి నేను సాయం చేయను. ఎందుకు?
నేనిద్దరు పిల్లల్ని కనాలని చూస్తుంటే మామయ్య ఏమైనా సాయం చేస్తున్నాడా? నేను ఆయనకెందుకు సాయం చేయాలి? ఛీ నోర్ముయ్, నువ్వు పిల్లల్ని కనాలంటే వాడెలా సహాయం చేస్తాడే? అంటే భాస్కర్ని నన్ను కలపడానికి ఏవైనా ప్రయత్నిస్తున్నాడా అని అంటున్నాను. ఓహో అలాగా. వాడు స్టేషన్లో ఉంటే నీకెలా పిల్లలు పుడతారే? పోనీ నేను స్టేషన్కి వెళ్తే అక్కడ పుడతారమ్మా? ఇంకొకసారి పిల్లలు అంటే ఇదే గోతిలో నిన్నేసి పాతేస్తాను. నోరు మూసుకో. హెల్ప్ చెయ్యి. అలాగేనమ్మా. బావా ఆ మూడ్లేడు. నీకు ఇంకా అర్థం కాలేదా? రేపు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు కదా, అందుకని మా అమ్మ డబ్బులు మొత్తం మూట కట్టేసి గోతులో పాతేస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి దొరకకుండా ప్లానింగ్ అన్నమాట. అవును. పాతేని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటుంది గాని నా నుంచి అలా తప్పించుకుంటుంది అంటే ఇంకా అర్థం కాలేదేటి బావా? పాపం అక్క తమ్ముళ్ళెంతో కష్టపడి మూటలు గోతులో పాతేస్తున్నారు. ఆలీల ఎలగానే మనం అలా వెళ్ళిపోయి ఆ గోతులో ఉన్న డబ్బంతా కొట్టుతున్నాం. తెల్లారి నాకు గోతులో డబ్బులు లేవని తెలుసుకొని మీ అమ్మ గుండె ఆగిపోతే. ఇదిగో చిట్టమ్మా, మా అమ్మకేం కాకూడదు. మా అమ్మ నిండు 100 ఏళ్లు బతకాలి. నువ్వేం భయపడకు బావా, పాపి సిరాయివని మీ అమ్మ నిండు 100 ఏళ్లు బతికేస్తది. మా అమ్మని పట్టుకుని పాపాత్మురాలంటావా? మీ అమ్మ నేనెక్కడ పట్టుకున్నానా? దూరంగానే ఉన్నాను కదా. అబ్బో, రాత్రి వేళ చలిగాలిలో పంచులు అన్నమాట. చిట్టమ్మ ఎవరు? నేనే సార్. నీ పేరు మీద ఊరి చివరి 50 ఎకరాల పొలం ఉందా? అవును సార్. ఆ ఆస్తి నీకు ఎలా వచ్చింది? కష్టపడి సంపాదించాను సార్. కష్టపడ్డారా? అవును సార్. ఎండనక వాననక పగలనక రేయనక స్వీట్లమ్మింది సార్ మా చిట్టమ్మ. అలా ఆ డబ్బుతోనే ఈ 50 ఎకరాల పొలం కొనింది. స్వీట్లమ్మి 50 ఎకరాల పొలం కొన్నారా? దానికి ఆశ్చర్యపోతారేంటి సార్? దాని కింద 30 ఎకరాల మామిడి తోట ఉంది. దాన్ని కూడా చూడండి. అవును సార్. అవును, 30 ఎకరాల మామిడి తోట ఉంది. అవునండి, మొన్నే బయట మొబైల్ క్యాంటీన్ పెట్టాను. ఆ డబ్బుతో అది కన్నానా. మొబైల్ క్యాంటీన్ పెట్టి 30 ఎకరాల మామిడి తోట కొన్నారా? దానికి షాక్ అవుతారేంటి సార్? 50 ఎకరాల అరటి తోట కూడా ఉంది చూడండి. అవునుంది. ఇదెలా సంపాదించారు? గేదెల పాలమ్మి సార్. పాలమ్మితే 50 ఎకరాల అరటి తోట కొనొచ్చా? ఏటండి ఆటకి అంత సాకైపోతున్నారో? కష్టపడి సంపాదించామని చెప్తున్నా కదా. వాట్ రబీష్ ఆర్ యువర్ టాకింగ్? పాలమ్మి 50 ఎకరాలు, స్వీట్లమ్మి 50 ఎకరాలు, మొబైల్ క్యాంటీన్ పెట్టి 30 ఎకరాలు కొన్నామంటే మీ కంటికి మేము వెధవలా కనిపిస్తున్నామా? మిస్టర్ అజయ్, ఈ ఆస్తులన్నీ సీజ్ చేయండి. బ్యాంక్ అకౌంట్లన్నీ బ్లాక్ చేసేయండి. చిట్టమ్మని అరెస్ట్ చేసి మన ఆఫీస్ కి తీసుకురండి. ఈవిడ ఎంక్వైరీ చేయాలి. ఏంటి సార్, చిట్టమ్మని అరెస్ట్ చేస్తున్నారా? ఎస్, ఇవన్నీ సక్రమంగా వచ్చిన ఆస్తులని మాకు నమ్మకం కలిగితేనే చిట్టమ్మని రిలీజ్ చేస్తాం. లేదంటే ఆస్తులన్నీ సీజ్ చేసి చిట్టమ్మని అరెస్ట్ చేస్తాం. సార్, చిట్టమ్మని కావాలంటే అరెస్ట్ చేసుకోండి. ఆస్తుల్ని మాత్రం వదిలేయండి సార్. ఏమా, ఈ ఆస్తులన్నీ చిట్టమ్మవే కదా? అవును సార్. మరి ఆస్తుల గురించి నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఏం లేదు సార్, ఎంతైనా పాపం తను కష్టపడి సంపాదించింది కదా. ఇంకా చూస్తారేంటయ్యా, చిట్టమ్మని అరెస్ట్ చేయండి. సరే బావా, వీళ్ళని అరెస్ట్ చేస్తారంట బావా. నాకు అదే షాకింగ్ గా ఉంది చిట్టమ్మ. సార్, నిజానికి ఆస్తులన్నీ చిట్టమ్మవి కాదు సార్, మా అమ్మవే. ఇలా మీరు అరెస్ట్ చేస్తారని ముందు తెలిసే మా అమ్మ చిట్టమ్మ పేరు మీద ఆస్తులన్నీ ట్రాన్స్ఫర్ చేసింది. చూడు బాబు, నువ్వేమన్నా చెప్పాలనుకుంటే కోర్టుకొచ్చి చెప్పుకో. నీ కళ్ళబొల్లి మాటలు నమ్మడానికి మేము సిద్ధంగా లేం. ఇంకా ఆలస్యం చేస్తారంటే తీసుకురండి. సారు నిజం సారు, నిజంగా ఈ ఆస్తులన్నీ నాయి కాదు. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుందని ఈ ఆస్తులన్నీ నా పేరు మీద రాసింది మా